మాజీ మంత్రి ఆర్కే రోజాపై తొలి ఫిర్యాదు సిఐడికి అందింది. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ ఆర్కే రోజాపై సిఐడికి ఫిర్యాదు చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరిట 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కూడా ఈ ఫిర్యాదును ఆత్యాపాత్య సంఘం సీఈఓ ఆర్డి ప్రసాద్ తెలిపారు. ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలు ఈ ఆడుదాం కార్యక్రమంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయని సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన శాప్ ఎండీలు ఇతర క్రీడా శాఖ అధికారులను కూడా విచారిస్తే వీరిద్దరి భాగోతం బయటపడుతుందని సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాలో అనేక మందికి వైద్య, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీలలో ప్రవేశం పొందారని, వీటిపై కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ సిఐడికి ఫిర్యాదు చేశారు. 5 ఏళ్ల కాలంలో శాప్ అధికారులు అన్ని ఇంజనీరింగ్ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారని, దీనిపై దర్యాప్తు చేయాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. అవకతవకలను పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో ఆర్డి ప్రసాద్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై తొలి ఫిర్యాదు సిఐడికి ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ పైననే వచ్చింది. దీన్ని సిఐడి అధికారులు సీరియస్ గా పరిశీలిస్తున్నారు. అవసరమైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సిఐడి అధికారులు చెబుతున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజాపై తొలి ఫిర్యాదు సిఐడికి అందింది. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ ఆర్కే రోజాపై సిఐడికి ఫిర్యాదు చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరిట 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజాపై తొలి ఫిర్యాదు సిఐడికి అందింది. ఆడుదాం ఆంధ్ర పేరిట 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ఫిర్యాదును ఆత్యాపాత్య సంఘం సీఈఓ ఆర్డి ప్రసాద్ తెలిపారు. ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలపై ఈ ఆడుదాం కార్యక్రమంలో అవకతవకలు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయని సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.